సాహితీ, రోహన్లు ఆలోచిస్తున్నారు హాలిడేస్లో ఎక్కడికైనా టూర్కి వెళ్ళాలని. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు జాబ్ హోల్డర్స్. అందుకే నలుగురు కలిసి గడిపిన టైం చాలా తక్కువ. అమ్మ ఆఫీస్ నుండి వచ్చిందంటే ఇంట్లో పని సరిపోతుంది. అలాంటప్పుడు తమతో గడిపే టైం చాలా తక్కువ. అలాగే నాన్న వచ్చాడంటే ఇంట్లో పని ఎక్కువ పట్టించుకోకపోయినా బయట పని అంతా నాన్నదే. ఇక తమతో గడిపే టైం వాళ్ళకు చాలా తక్కువ ఉంటుంది. రోహన్ ఒక ఐడియా అంటూ, అక్క అందరం కలిసి విదేశాలకు వెళ్ళి కొత్త కొత్త ప్లేసెస్ చూసి వద్దామా? అమ్మకు ఎలాగూ వాళ్ళ ఆఫీస్ నుండి ఇయర్లీ ఎక్కడికైనా తిరగడానికి కొంత మనీ ఇస్తారు కదా, దాంతోపాటు నాన్నతో కలిసి మన కిడ్డీ బ్యాంక్లో మనం దాచుకున్న మనీ కూడా వేసి అలా కొన్ని దేశాలు కూడా చూసొద్దామని చెప్దాం అన్నాడు. సాహితీ కూడా నువ్వు చెప్పింది నిజమే, ఎలాగూ మన దేశంలో స్థలాలను అప్పుడప్పుడు తీసుకుని వెళ్తారు. అలా అయినా కొన్ని రోజులు నలుగురం కలిసి ఉన్నట్లుంటుంది, కొత్త కొత్త ప్లేసెస్ చూసినట్లుంటుంది అంది. అనుకునేది తడవుగా వాళ్ళ అమ్మ నాన్న వచ్చాక వాళ్ళ ముందు తమ అభిప్రాయం చెప్పారు. వాళ్ళ అమ్మ నాన్న ఓకే అనడంతో సంతోషంగా అనిపించింది. వాళ్ళ అమ్మ నాన్నకు కూడా రొటీన్ జీవితం కొంత బోర్ అనిపిస్తున్న టైంలో అడిగారు వీళ్ళు. సాహితీ, రోహన్లు కలిసి చూసిన ప్లేసెస్ గుర్తుపెట్టుకునే ఏజ్ వచ్చిందనే ఉద్దేశంతో వాళ్ళ అమ్మ నాన్న ఓకే అన్నారని తెలుసు సాహితీ, రోహన్లకు. చిన్నప్పుడు చూసిన ప్లేసెస్ చెప్పమంటే చెప్పలేకపోయారు వీళ్ళిద్దరు. ఇక అన్ని ప్లేసెస్ ఫోటోలు తీసుకుంటారు కాబట్టి ఇక ఆ ప్లేసెస్ గుర్తుపెట్టుకుంటారు అనుకున్నారు. దాంతో పిల్లలతో పాటు ఫుల్గా ఎంజాయ్ చేసినట్లుంటుందనే ఉద్దేశంతో బయలుదేరి కొన్ని చుట్టుపక్కల ఉన్న దేశాలు తిరిగి వచ్చారు. నేపాల్, భూటాన్, సింగపూర్, మలేషియా లాంటి దేశాలలో చూడదగిన ప్రదేశాలన్నీ కవర్ చేశారు. చాలా ఆనందంగా గడిపాము. ఆ ప్లేసెస్ అద్భుతంగా ఉన్నాయి అనుకున్నారు సాహితీ, రోహన్లు. గుడ్ నైట్ పిల్లలు. నా కథలు నచ్చండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.